ఈరోజు మే 27 రాత్రి ప్రసారం కాబోయే ఇంటింటి రామాయణం ఎపిసోడ్‌లో ఏమైందంటే, ఏదో కొత్త విషయం అడుగుతున్నట్టుగా పల్లవి దగ్గరకు వెళ్ళిన చక్రధర్, అవని, మీనాక్షులపై ఎందుకు పగ సాధిస్తున్నావు? అసలు నీకేం కావాలి అని నిలదీస్తాడు. దాంతో పల్లవి, నా తల్లి కాపురాన్ని కూల్చేశారు. నా నాన్నపై నాకున్న ఇష్టాన్ని చంపేశారు. అతనిపై నాకున్న ప్రేమ హక్కుని తగ్గించేశారు. నిన్ను నా నుంచి దూరమయ్యేలా చేశారు. వాళ్ళు నిన్ను పూర్తిగా మార్చేశారు. ఇంత చేసిన వాళ్ళని ఎలా వదిలేస్తాను? నాకు, మామ్‌కి ఇంత ద్రోహం చేసిన వాళ్ళని ఎలా వదిలిపెడతా అనుకున్నావు? వాళ్ళు చేసిన దానికి 100 రెట్లు పగ తీర్చుకుంటా అని అంటుంది పల్లవి. దాంతో చక్రధర్, నువ్వు అనుకుంటున్నట్టుగా వాళ్ళు నన్ను మార్చలేదు. నేనే నా తప్పుల్ని తెలుసుకున్నాను. ఈ పగలు ప్రతీకారాల వల్ల సమస్యలు పెరగవని తెలుసుకున్నాను. ఈ మాట నీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ నీకు అర్థం కావడం లేదు. నేను మారడం వల్ల ఆస్తులు, అంతస్తులు ఇవ్వలేని మనశ్శాంతిని పొందుతున్నాను. నువ్వు కూడా నాలాగా మారమ్మా అని అంటాడు చక్రధర్. దాంతో పల్లవి, మీరు మారినట్టు నేను మారనని నేను కూడా మీకు చాలాసార్లు చెప్పాను. నాకు ఏమవుతుందోనన్న భయం నాకు లేదు. ఆ అవని చేసిన దానికి, దానితో పాటు వాళ్ళెవ్వరినీ వదలను. నువ్వు నన్ను మార్చాలని చూడొద్దు. నా ఒపీనియన్ కూడా మారదు అని తెగేసి చెప్తుంది పల్లవి. దాంతో చక్రధర్, పల్లవి ఇక ఏం చెప్పినా మారదని తేలిపోయింది. పల్లవి మారాలంటే నిజం చెప్పాలి. అప్పుడే మారుతుంది. పల్లవి, మీనాక్షులపై ఉన్న కోపం తగ్గుతుంది అని అనుకుంటాడు. ఇక ఆరాధ్య పుట్టినరోజుకి ఏర్పాట్లు జరుగుతుంటాయి. కమల్ దగ్గరుండి చూసుకుంటూ ఉండగా శ్రీకర్ ఇచ్చిన డబ్బుల్ని కమల్కి ఇచ్చి ఖర్చు చేయమని చెప్తాడు. ఇక అవని దగ్గరకు వెళ్ళిన చక్రధర్, భరత్కి కాల్ చేశావా? రాజేశ్వరి అత్తయ్యని రమ్మని పిలిచావా అని అడుగుతాడు. అందరూ వస్తారు, వచ్చేట్టు చేస్తాను అని అంటుంది అవని. వాళ్ళు రాకపోతే ఆరాధ్య కేక్ కట్ చేయదు. నాకు అదే టెన్షన్గా ఉంది అని అని అంటాడు అక్షయ్. నేను చెప్తున్నా కదా, వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నాది అని అంటుంది అవని. నువ్వు అన్నావంటే చేస్తావు అవని అని అంటాడు అక్షయ్. ఇక వాళ్ళ మాటల్ని విన్న పల్లవి, ఇది ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తుందేంటి అని అనుకుంటూ అవని ముందుకు వెళ్తుంది. వాళ్ళంతా వస్తారని అంత కాన్ఫిడెన్స్ గా ఎలా చెప్తున్నావు అని అడుగుతుంది. ఈ అవని నీలాంటి వాళ్ళని నమ్మదు, నిజాన్ని మాత్రమే నమ్ముతుంది. తన తెలివిని నమ్ముతుంది, తన సామర్థ్యాన్ని నమ్ముతుంది, మంచిని నమ్ముతుంది. ఇలాంటి నమ్మకాలు ఉన్న వాళ్ళకి మాత్రమే కాన్ఫిడెన్స్ పీక్స్ లో ఉంటుంది అంటూ తనకి తానే భజన చేసుకుంటుంది. ఇక వాళ్ళంతా వస్తారని రానని ఆవిడ తగులాడుకొని తలపోటు తప్పిస్తారు. అనుకున్నది చేసి చూపించడం ఈ అవని పని. మనిద్దరికీ తేడా అదే. సరే, టైం ఎంత అయిందో చూసుకో. సరిగ్గా 1 గంటలో అందరూ వస్తారు. వాళ్ళని విష్ చేయడానికి రెడీగా ఉండు అని అంటుంది అవని. ఏంటి దీనికి ఇంత నమ్మకం అని ఆలోచనలో పడుతుంది పల్లవి. అటు చక్రధర్ పల్లవి అన్న మాటల్ని గుర్తు చేసుకుని బాధపడుతుంటాడు. ఇంతలో అవని రావడంతో పల్లవికి ఎంత చెప్పినా వినడం లేదు. మీపై పగ పెంచుకుంటూనే ఉంది. ఆమె బుద్ధి మారడం లేదు. ఇప్పటికే చాలా తప్పులు చేసింది. ముందు ముందు ఇంకా పెద్ద తప్పులు చేయడానికి సిద్ధమవుతుంది అని అంటాడు చక్రధర్. తన కోపం ఎలా తగ్గించాలో, ఎలా మార్చాలో నేను చూసుకుంటా అని అంటుంది అవని. లేదమ్మా, నువ్వు నువ్వు నేనే కాదు, ఎవరు చెప్పినా కూడా పల్లవి మారదు. నువ్వు ఏదైనా చేయగలవు, ఎవరినైనా మార్చగలవని తెలుసు. కానీ ఆలస్యం అయ్యే కొద్దీ ఆ అవని వల్ల నష్టం పెరిగిపోతుంది. కాబట్టి భరత్, పల్లవిల గురించి నిజం చెప్పడమే మంచిదనిపిస్తుంది. అనిపించడం కాదు, నిజం చెప్పేయడమే మంచిది అని అంటాడు చక్రధర్. అవును నాన్న, ఎప్పటికైనా నిజం చెప్పాల్సిందే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజం చెప్పడం కరెక్ట్ కాదు నాన్న అని అంటుంది అవని. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలియదు కానీ చెప్పకుండా తప్పు చేశాం. ఇప్పుడున్న అన్ని సమస్యలకి నిజం చెప్పడం ఒక్కటే పరిష్కారం అని అంటాడు చక్రధర్. పల్లవి చేస్తున్న అవమానాలను తట్టుకునే ఓపిక మీ అమ్మకి లేదు. ఆ గుండె తట్టుకోలేదు. కాబట్టి మీనాక్షి తన కన్న తల్లి అనే నిజం పల్లవికి తెలిస్తే మీ అమ్మని ఏమీ అనకుండా ఉంటుంది. అందుకోసమైనా మనం ఈ నిజం చెప్పాలి. ఆరాధ్య పుట్టినరోజుకి అందరూ వస్తున్నారు కాబట్టి ఇదే మంచి సమయం. నిజం చెప్పేయమ్మా. ఎప్పటికైనా ఏ తల్లి బిడ్డని ఆ తల్లి దగ్గరకు చేర్చాల్సిందే కదమ్మా అని అంటాడు చక్రధర్. దాంతో అవని, సరే నాన్న, అందరూ వచ్చిన తరువాత సందర్భం చూసి నిజం చెప్తాను అని అంటుంది. ఇక పల్లవికి చుక్కలు చూపిస్తుంటాడు కమల్. అది చెయ్యి, ఇది చెయ్యి అని ఏడిపిస్తుంటాడు. అందరి ముందు అవమానిస్తూ ఉండడంతో ఆమెకి ఒళ్ళు మండిపోతుంటుంది. ఇంతలో శ్రీకర్ శ్రేయను తీసుకొని కారు దిగుతాడు. వాళ్ళని చూడగానే పల్లవి మొహం మాడిపోతుంది. షాక్ అయ్యి షేక్ అయిపోతుంది. పార్వతీ మొహం వెలిగిపోతుంది. అవని అన్నట్టుగానే సరిగ్గా గంటలో ఒక్కొక్కరు దిగిపోవడం చూసి పల్లవి తెల్లమొహం వేస్తుంది. ఇక కడుపుతో ఉన్న కోడలు తిరిగి ఇంటికి వచ్చేసరికి పార్వతి ఆనందానికి అవధులుండవు. హ్యాపీ బర్త్డే ఆరాధ్య అంటూ ప్రేమగా పలకరిస్తుంది శ్రియ.
ఎలా ఉన్నావురా అంటూ కొడుకుని గుండెలకు హత్తుకుంటుంది పార్వతి. అది చూసిన శ్రియ నవ్వుతూ ఉంటుంది. ఎలా ఉన్నావు శ్రియ అంటే బావున్నా అని నవ్వుతూ చెప్పడమే కాకుండా అవనిని ప్రేమగా ఎలా ఉన్నావక్క అని పలకరిస్తుంది శ్రియ. ఏంటి ఆరాధ్య పుట్టినరోజు కదా విషెస్ చెప్పడానికి వచ్చారా అని అడుగుతుంది పల్లవి. లేదు లేదు, విషెస్ చెప్పడానికే కాదు మనతోనే ఉండిపోవడానికే వచ్చారు అని అవని అనడంతో పల్లవికి గుండె జారిపోతుంది. పార్వతి ఆనందానికి అవధులుండవు. శ్రీకర్ లగేజ్ తీసుకొని వచ్చేస్తాడు. నిజంగా మీరిక్కడే ఉంటారా అని పార్వతి అంటే, ఇక్కడే ఉంటాం. నేను వెళ్ళినందుకు మీరంతా బాధపడ్డారు. నన్ను క్షమించండి అత్తయ్య అని అంటుంది శ్రియ. మన మధ్య క్షమాపణలేంటమ్మా, మీరు తిరిగి వచ్చారు అదే సంతోషం. రా నీకు స్వీట్ తినిపిస్తా అని ఎమోషనల్ అవుతుంది పార్వతి. ఇక శ్రియని పక్కకి తీసుకుని వచ్చిన పల్లవి, ఏంటి సడన్ గా యూటర్న్ తీసుకున్నావు అని అడుగుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో అవని ఇంటికి భరత్ రాజేశ్వరులు కూడా వచ్చేశారు. కొడుకుని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది మీనాక్షి.